కానీ వచ్చిందన్న 40 years old woman death at యాదగిరి. ఇంటో నామాలు పెడుతూ పెట్టుకోవారా మరి అన్న మందికి పెడతారు కదా. హలో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం యాదగిరిగుట్ట పోతున్నాం. టైం అయితే ప్రస్తుతానికి ఎంత 6:50 అవుతుంది. 6:30కి షార్ప్ అన్నారు. ఒక్కొని టైమింగ్ సెన్స్ అయితే ఉండదు. ఇక వస్తుర్రేమో అని చెప్పి వెయిట్ చేసుకుంటే నేను ఇల్లు పడ్డా. ఎంతసేపు అవుతుందో ఇంకా చూడాలి. లాస్ట్కి అయితే 7:20కి అయితే వచ్చిర్రు. అటు తిరిగి ఇటు తిరిగి డోర్ తీయండి రా. అదే లాస్ట్ అది కూడా వచ్చింది. అది తినేసి వచ్చిర్రా గిన్సేపు అయింది. చింటుగాడు పాలు తాగిండు. పాలు పిల్లనంటే మమ్మీ పెడతాను వద్దాను ఇంకా అవుతాడని. అది ప్రజెంట్ అయితే స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఆన్ ది వే టు టెంపుల్. కాదు, ప్రస్తుతానికి అయితే ఇప్పుడే రీచ్ అయినాం. లోపల పార్కింగ్ ఉంది చూడు, ఆడ పెట్టేసి పైకి పోవాలంటే 500 కట్టాలా? లోపల పార్కింగ్. పైకి పోవాలంటే మరి 500 కట్టాలి కదరా. ఉట్టి ఎట్లా పంపిస్తారు? చుట్టాలి మన పార్కింగ్కి. ప్రజెంట్ మనం చూస్తుంది అయితే యాదగిరిగుట్ట బస్ స్టాప్ ఇది. ఇక్కడైతే ఫ్రీ సర్వీస్ బస్సెస్ ఉంటాయి. ఫ్రీ సర్వీసెస్ అంటే బయట కోడ్ కాదు, ఇటు ఓన్లీ దర్శనం కోనికే ఫ్రీ సర్వీసెస్. టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఏమైంది టిఫిన్? ఆయిల్ పూరి అన్నప్పుడు ఆయిలే ఉంటుందా? ఇంకెట్లుంటుంది? ఇడ్లీ చాలా చిన్నగా ఉన్నాయి. పూరి క్రేజీ ఉన్నట్టుంది కదా. పూరిలా చింటూ మన ప్లేట్ ఏమైందిరా? దానికి ఎప్పుడైనా తొందర దొరికిందా అదేమన్నా? మన బత్ మొత్తం లేడంటావా? తమ్ముడు ఇన్నే ఉండు, తమ్ముడు చెప్పాలి. తమ్ముడు బండి. టిఫిన్ తిన్నాక ఇక్కడ గుండ్లు గీకుతారంటే లోపలికి అయితే పోతున్నాం. నేనైతే గీసుకోగానే మీకు చూపిద్దామని అయితే లోపలికి అయితే పోతున్నా. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకొని ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళందరూ ఉంటారు. ఆడ వాళ్ళకి టోకెన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఈకేస్తారు. రష్ అయితే లేరు ఎవరు ఈరోజు అయితే. నార్మల్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది. దాన్ని ఆపోజిట్లోనే మనకు గుండం ఉంటుంది. నార్మల్గా గుండ్లు అయిపోగానే అందరూ అక్కడ స్నానంకి వెళ్తారు. అది చూపిస్తావా మీకు ఒక్కోసారి? దుంకురాళ్ళకి దుంకా చింటూ నెక్స్ట్ టైం ఆరా. గుండంలో స్నానం చేస్తే మంచిదే. ముందుండాలి తెలివి. 6:30 రా అంటే 8 గంటలకు వచ్చే రకాలు. ఇంకా మళ్ళీ పాలు తాగిండు గవ్వారా, పాలు తాగుడు, అన్నం తినడు, గివి చెప్తారా రా? బద్నామేంద్రా, ఉన్నదే చెప్పిన వాడు. ప్రశాంత్ బ్రదర్ టెంపుల్కి అయితే మీదికి అయితే పోతున్నాం. చెప్పరా చింటూ ఇంకా ఏమన్నా? టిఫిన్ ఎట్లుంది? టిఫిన్ ఏమన్నా? టిఫిన్ ఎట్లుంది చింటూ? అరే వచ్చిందా నీకు? టిఫిన్ లెక్కనే ఉందిరా. సారీ 2 ప్లేట్లు తిన్నావు ఇంకా. 2.0 చింటూ నామాలు పెడుతూ పెట్టుకోవారా మరి? అన్న మందికి పెడతారు కదా. అంతే అంటారా మంది? కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ బస్సెస్ కాబట్టి ఫ్రీగా పోదామని చెప్పి ఫ్రీగా పోతున్నాం. రష్ వాళ్ళు ఉండాలని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం మేమైతే. పోయే వరకు అయితే తెలియదు. 500 కట్టేంత స్తోమత లేదు కాబట్టి ఫ్రీ బస్ ఎక్కుతాం. అరే ఇక్కడ బస్సు ఉంది, ఇది ఎక్కేద్దామా?
చింటూ చెప్పు. ఫోన్లు పెడదామని ఇక్కడికి వచ్చినాం కానీ బంద్ ఉంది ఇక్కడ. నార్మల్ దర్శనం పోదాం అనుకుంటే ఆల్రెడీ ఆ మందు చూసి భయపడి స్పెషల్ దర్శనం పోదాం అనుకుంటున్నాం. ఇక చింటూ బ్రో గారు చెప్పరా చింటూ మంది ఎట్లుర్రు? మామూలు ఊరు అంట. నార్మల్గా మొన్న వచ్చినప్పుడు ఎట్లుండే? హెవీ ఉండే. ఈరోజు ఎక్కువ నాకు ఎందుకు అనిపిస్తుంది. చూడు ఎంతమంది ఉర్రా. అరే కాదన్నా ఫస్ట్ మనం వచ్చినప్పుడు అయితే ఒక్కరు లేకుండా కింద, కానీ జర తక్కువనే ఎవరు లేవని అంతా నార్మల్ టైంలో ఇంకెక్కువ ఉంటారు. కానీ ట్యూస్డే రోజు కూడా ఇంత పబ్లిక్ అంటే రష్ ఎక్కువ అని చెప్పి రికమెండేషన్ అడుగుతున్నాం. కానీ ఇంతవరకు అయితే ఓల్డ్ రెస్పాండ్ అవుతలేరు. లైన్ అయితే మస్తుంది. చెప్పురా అరే చింటూ. ఎంత ఆడతారా నీతో? ఈ ఫోన్ నాది కానీ దీనికి ఓనర్ మాత్రం నువ్వే చింటూ. అటు ఇటు తనలాడి లాస్ట్కి అయితే 150 కట్టేదాకా వచ్చింది. ఏది వర్కౌట్ కాలే, అందరు మూసుకున్నాం. సరే నడు, ఫోన్లు పెట్టేసి పోదాంపా నడు. ప్రస్తుతానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చినాం. మా వాళ్ళు ముఖాలు కడుగుతుర్రు. తాగే నీళ్ళు అవి చేతులు అడగరాదు, గంత మంచి రాసి ఉందిగా. ఓకే థ్యాంక్ యూ. ఇగో ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ పైనకి అయితే పోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఫోన్లు తీసుకొని అయితే కిందికి వచ్చినాం. మీది దర్శనంకి అయితే ఫోన్లు అలో ఉండదు కదా. సో మా వాళ్ళు ఫోటోషూట్కి అని చెప్పి మళ్ళీ ముఖాలు కడిగి మళ్ళీ ఫోన్లు తీసుకొని మీదికి అయితే పోతున్నాం. అమ్మ తమ్ముకు వస్తుందిరా భయ్. దిగేటప్పుడు మంచిగా ఉండే అని చిన్నరా అలసిపోయావా? మొద్దులు నరికిండు. అష్టాచం ఆడుతుర్రా ముగ్గురు లైన్. మిస్ట్రీ యాదగిరిగుట్లో ఏం మిస్టరీ ఎందుకు గుడి గురించి తెలుసుకుందామా? వచ్చిందా నా 40 years old woman death at యాదగిరి. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా హిస్టరీ కొట్టాక మిస్టరీ మిక్సర్ ప్యాకెట్లు మిస్టరీ అని కొట్టిండు, అందుకే అవన్నీ వచ్చినాయి. అది జర మానే కదా అవుకుంటే జర నువ్వు చెప్పకు చదువు గురించి, నువ్వు చెప్పకు. చింటూ ఒక ఆడలేటో పోతుండు. ఏడిపోతున్నావు చింటూ? మా చింటూ ఏదో ఫోటోలు చూద్దామని ట్రై చేస్తుండు కానీ ఓడి దించలేడు పాపం అని. లడ్లు తీసుకుందామని చెప్పి కిందికి అయితే వచ్చిన ఇడికి. ఈ అంతా మందిని చూసి ఆ లడ్లు కూడా తీసుకోలేను ఆ లైన్కి, ఎందుకంటే 2 రోజులు అయితే ఉంది ఆ లైన్ చూసి. ఇంకోటి ఏంటంటే కింద జాతకాలు చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పిద్దాం వాళ్ళు. ఫస్ట్ మా ఎడ్యుకేటెడ్ బనియాన్ గురించి చెప్పిద్దాం. ఇప్పటిదాకా హిస్టరీ నిన్ను కూడా అట్లా కొట్టే ఉండే పొట్టు
ఎట్లా కొట్టినారు అమ్మ మళ్ళీ నిన్ను కూడా అట్లా కొట్టేసి ఉంటారు అసలు చదువుతుండే పాటికి నువ్వు మమ్మీ గైస్ మధుకర్ ఫోటో మధుకర్ తీతి మధుకర్ 24 అండి సెటిల్ అయ్యేటట్టు చూడు ప్రాణగండం దవాఖాన గండం పోయింది. నాకు అర్థం కాలేదు సార్. ప్రాణగండం వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఆగం ఉంది ఆయన జాతకం. చదువు సమాచారం అయిందా? చదువుతున్నాడా? అయిపోయింది. జాబు యోగం ఉంది. జాబు యోగం ఉంది. కళ్యాణ బలం కూడా వచ్చింది. ఇప్పుడైతే కొన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఆగం అవుతుంది. అది ఎందుకు అవుతుందో చెప్పాలి. పంచాంగం చూస్తే తెలుస్తుంది. ఒక ఆడమ్మ దిక్కరే అవుతుంది అంతా. ఆడమ్మ దిక్కరేనా? మళ్ళీ మారుతుందా మారదా? ఆయన అంతా ఆయన మారిపోతాడా లేదా చెప్తా. ఆయన ప్రాణానికి అయితే ఏం కాలేదు. ప్రాణానికి అయితే ఏం కాలేదు. ఇప్పుడు అయితే ఆగం మీద ఉన్నది. మన దారికి వస్తాడా రాదా చెప్తా. 200 అవుతుంది. ఈ దారి వానికి తెలుసు. క్లారిటీ కోసం ఓకే. ఆడ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇంకోటి ఏంటంటే జాతకం అయితే ఎట్లా చెప్పిండ్రు అరే సేమ్ చెప్పిండు అసలు. దిట్టు నువ్వు చెప్పించుకుంటుంటే రా చింటూ అరే అందరం ఉన్నామని చెప్పి భయపడ్డావు నేను చెప్పగానే ఇట్లా ఏం తోడని మళ్ళీ మన ముంగట జాతకం చెప్పిండంటే మనం ఇంకెన్నిసార్లు ఏడిపిస్తాము. అది ఇంకోటి ఏంటంటే వాడు సీరియస్గా తీసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు మధుగాడు. అది అన్ని ఉట్టేది అరే మనం ఏదో టైంపాస్కి పోయినాం కానీ కాదా మీరు కూడా చెప్పారు అంత వస్తుంది కానీ జస్ట్ ఫన్ ఏదో అట్లా టైంపాస్కి చెప్పించుకున్నాం. కానీ వాడైతే సీరియస్ తీసుకుంటూ చింటూ చెప్పురా అరే మాటలేవు చెప్పురా మాటలా. మళ్ళీ రిటర్న్ అయితే కిందికి అయితే పోతున్నాం. దర్శనం అంతా అయిపోయింది యాదగిరిగుట్ట. మళ్ళీ బస్సు అయితే ఎక్కినాం. చేసుకున్నాం. తిందుది ఆగు బిస్కెట్లు ఇస్తాడు. ఎటు ఆగు తీసుకుంది. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏడికి నెక్స్ట్ చింటూ చెప్పు ప్లాన్ చెప్పు. ఏదో ఒక టెంపుల్ అన్నావు కదా. ప్లాన్ అదే టెంపుల్ చెప్పినావు. ఏం టెంపుల్ రా? ఓకే పోయినాక చూపిస్తా. గాయస్ మేము ఏం చేస్తున్నామో తెలుసలే గాయస్. డెజర్ట్ వస్తారా?